హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా. సో అగైన్ ఐఎమ్ బ్యాక్. సో ఈ వీడియో ఏంటంటే ప్రిపరేషన్. రేపు మా మమ్మీ వాళ్ళు వస్తున్నారు, అంటే ఈరోజే వస్తారు ఆఫ్టర్నూన్. నేను ఇప్పుడు మాకు టైం 2 అవుతుంది, ఎప్పుడన్నా సర్దడం స్టార్ట్ చేసా. చాలా బద్ధకంగా ఉంది, అసలు నా బ్రెయినే పని చేయట్లేదు. నాకు ఏమైపోతుందో తెలియట్లేదు, చాలా స్ట్రెస్ ఎక్కువైపోతుంది. సో దానివల్ల ఏం పని చేయలేదు. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. లాస్ట్ మినిట్లో అన్ని మిస్టేక్స్ అవుతున్నాయి. నా ఫేస్ కూడా ఇగ్నోర్ చేయండి, చాలా బ్యాడ్లో ఉంది నాది పరిస్థితి. సో ఇప్పుడు నా వెనక చూస్తున్నాను కదా, ఇప్పుడు మొత్తం బట్టలు సర్దడం స్టార్ట్ చేసా. నీట్గానే ఉంటుంది, కానీ ట్రెడిషనల్ వేర్ మొత్తం ఇక్కడ ఉంటుండే. బట్ ఇప్పుడు వాళ్ళకు కూడా నేను సెల్ఫ్ ఇవ్వాలి కాబట్టి ట్రెడిషనల్ మొత్తం పైకి షిఫ్ట్ చేసి నావన్నీ ఇక్కడ అడ్జస్ట్ చేసి 2 వదిలి పెడతాను మా మమ్మీకి మా డాడీకి, అంటే పెట్టుకోవడానికి ఏమైనా. నా రూమ్ చూపిస్తాను, అస్సలు భయపడకండి. మీరు ఇవన్నీ ఇగ్నోర్ చేయాలని కోరుకుంటున్నాను. ఇవన్నీ బట్టలు మడత పెడుతున్నానని చెప్పాను కదా. సో ఇది రూమ్ పరిస్థితి ఇట్లా ఉంది. ఇప్పుడు లాండ్రీ వేయాలి కొన్ని. ఇదంతా చూడండి ఎంత పిచ్చిగా పెట్టాను. ఈ బ్యాగ్ నేను ఎప్పుడో షాపింగ్ చేశాను కదా ఆ వీడియో ఇది. అంటే ఇది రీల్స్ ఇద్దామని అసలు వీటిని ఓపెన్ కూడా చేయలేదు, ఇలానే సైడ్కి పెట్టాను. ఇది వచ్చి ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోయింది. స్టీమర్ ఇది ఇలానే ఉంది. నా బ్యాగ్, ఈ సామాన్లు చూడండి, ఈ మేకప్స్ చూడండి. ఇప్పుడు ఇందాక నా ట్రాలీ బ్యాగ్స్ తీసినప్పుడు దాని లోపల ఇవన్నీ వచ్చాయి గైస్. అసలు ఇవన్నీ ఉన్నాయని కూడా నాకు తెలియదు. ఇప్పుడు తీస్తే బయటికి ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ ఇంత మేకప్ ఉంది, ఇవన్నీ సర్దాలి. ఇప్పుడు బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాను, సగం దీన్ని ఇక్కడే పడేసా. ఇదంతా ఒక పార్ట్. కింద దాంట్లో మళ్ళీ ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ తీయాలి, తీసి సర్దేసేయాలి. వీటికి తోడు ఇంకా షాపింగ్ చేశాను నేను మొన్న. సో ఈ షాపింగ్ చేసిన డబ్బాలు ఇవన్నీ కూడా వీడియో తీయాలి. వీడియో తీయలేక అలా పెట్టేసాను. ఇదిగోండి ఇక్కడ ఉన్న బ్యాగ్స్ ఇవి, అక్కడ లాస్ట్లో ఉన్నాయి బట్టలన్నీ జారావే. అది కూడా ఒక హాల్ తీయాలి, ఏం తీయట్లేదు. ఇదే జస్ట్ నా రూమ్ పరిస్థితి మాత్రమే. చూడండి ఎంత పిచ్చిగా అయిపోయిందో. కిచెన్ వెళ్తే కిచెన్ అయితే ఇంకా నాకు ఏడిపోయి వస్తుంది అనుకుంటా. కిచెన్ ముడితే సీరియస్లీ అమ్మో అది టార్చర్. కిచెన్లో అయితే అసలు ఏం ఎక్స్పైర్ అయినా కూడా నాకు తెలియదు. ఈ మధ్యలో నేను వంట చేసుకోవట్లేదు, ఫుడ్ లేదు, ఏం పనులు చేయట్లేదు నేను. ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళాలంటే నాకు ఏడుపు వస్తుంది సీరియస్లీ. అమ్మో అవన్నీ కడగాలి తీయాలి అంటే. క్లీన్ చేసేటివి ఉన్నాయి, అన్నీ ఎక్స్పైర్ డేట్స్ చూసి బయటపడేయాలి. మా మమ్మీ చూస్తే తిడుతుంది గైస్. అందుకే తిట్లు తినక ముందు తీసి పడేస్తే అయిపోతుంది. ఇప్పుడు స్టార్ట్ చేశాను. సర్లే బస్ టికెట్స్ కోసం ఆగా. నా దరిద్రంకి అది కూడా ఫుల్ సర్వర్ డౌన్. అది ఎందుకు సర్వర్ డౌన్ అయిందో తెలియదు. సర్వర్ డౌన్. ఇప్పుడు చూస్తే ఓకే చూస్తున్నాను ఇప్పటికి కూడా. అంటే మార్నింగ్ లేచి ఏమో గైస్ అసలు నేను ఎప్పుడు పడుకోవాలో నాకు తెలియట్లేదు. ఇప్పుడు టైం 2 అవుతుంది, 1 క్లీన్ చేసేసరికి 3 అవుతుంది, కిచెన్ వేసరికి 4 అవుతుంది. ఇప్పుడు పడుకొని మళ్ళీ 8:30కి అట్లా లేచి వెళ్ళి రిసెప్షన్లో మాట్లాడేసి వచ్చి ఇప్పుడు వాళ్ళతో పెంటలు అవన్నీ పెట్టుకొని మళ్ళీ వచ్చి నేను రెడీ అయ్యి ఇంట్లో కొంచెం నీట్గా పూజ చేసుకొని లండన్ వెళ్ళాలి, హీత్రూ వెళ్ళాలి, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, తీసుకొని రావాలి. ఇంత హెడ్కి నడుస్తుంది నా లైఫ్లో. దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఈ పంచర్లు కాకుండా ఇంకా స్ట్రెస్లు ఉన్నాయి. కెరియర్ ఏంది, ఎక్కడ చేయాలి, ఎటు పోవాలి అని చెప్పేసి. లైఫ్ ఈస్ కుక్డ్. సో నేను ఇప్పుడు ఇన్ని సర్దుతున్నాను కదా, సర్దుతుంటే అసలు నాకు నార్మల్గా ఏమనిపిస్తుంది అంటే నాకు వేసుకోవడానికి బట్టలు లేవనిపిస్తుంది. బట్ ఇప్పుడు తీస్తుంటే లిటరల్ నాకు ఒక 100 పేర్ బట్టలు ఉంటాయి గైస్. కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే బట్టలు లేవు నా దగ్గర అనిపిస్తుంది. కరెక్ట్ టైంకి అసలు ఏం వేసుకోవాలో కూడా అర్థం అవ్వదు. ఎన్ని బట్టలు ఉన్నాయంటే నా దగ్గర, అంటే కొన్ని ఇట్లా బాగా హార్ట్కి నచ్చిన డ్రెస్సెస్ ఉంటాయి కదా. సో అలా కూడా ఉన్నాయి. 4 years బ్యాక్ 5 years బ్యాక్ టాప్స్ కూడా ఉన్నాయి. అవి నేను వేయను, అలాంటి పడేయట్లేదు. అలానే స్టోర్ చేసి ఉంచుతున్నాను. దాంట్లో నేను చూపిస్తాను, కొన్ని నా ఫేవరెట్స్ చూపిస్తాను నేను. మీకు కూడా అందరికి ఇలానే సేమ్ ఉంటాయి, ఇష్టం ఉన్నట్టుగా. నేను ఒక్కొక్కటి చూపిస్తాను. ఇది జాకెట్ నేను యూకే వచ్చే ముందు కొనుక్కున్నాను. ఇప్పుడు నాకు పర్ఫెక్ట్ ఫిట్ ఉంటుంది. ఇది చాలా ఇష్టం నాకు. లావెండర్లో ఇది ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. అసలు నేను దీన్ని ఒకప్పుడు వేసాను, ఇప్పుడు దీన్ని వేయట్లేదు. అలా నేను దీన్ని పడేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఖరాబ్ అవ్వలేదు, బాగుంటుంది. అదొకటి. ఇంకా మీరు రీసెంట్గా నా మండి వీడియోలో చూసుంటారు ఈ టాప్. ఇదైతే నేను 2021లో 2020లోనూ కొన్నాను గైస్. 2021లో కొన్నాను అనుకుంటా. అటు ఇంకా బ్లేజర్ కూడా. మీరు నా బర్త్డే వ్లాగ్ చూసుంటే 2023లో ఈ బ్లేజర్ ఉంటుంది. నాకు టేల్ బ్లూ చాలా ఇష్టం, పిచ్చగా ఇష్టం. అప్పుడు కొనుక్కున్న బ్లేజర్ ఇది. ఇవన్నీ నాకు లూజ్గా ఉన్నా అలానే ఉంచుతాను, టైట్గా ఉన్నా అలానే ఉంచుతున్నాను. పడేలా మనసు రావట్లేదు గైస్. అలానే తీస్తుంటే ఇప్పుడు ఇంకొక ఇట్లా షర్ట్, ఇది కూడా ఏమో అట్లా కొన్ని మనతో ఉండిపోతాయి. మనకు నచ్చకపోయినా అవి వాటిని పడేయలేము, ఉంచుకోలేము. దాంట్లో అదొక షర్ట్ ఒకటి. ఇది నేను మొన్న వేసుకున్నానని చెప్పాను కదా, ఈ జాకెట్ ఇది మా తమ్ముడు గడిది.
హార్డ్ జాకెట్ నేను ఎందుకు ఉంచుకోవాలో నాకు తెలియదు, ఆడికి ఇవ్వట్లేదు నేను. ఇది నా బర్త్డే రోజు తింపాను, రాశాను గైస్ హ్యాపీ బర్త్డే అని. 3 months అయిపోయింది ఇప్పటికి. అది క్లీన్ కూడా చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు నాకు నచ్చింది, అలానే ఉంచుకుంటున్నాను. చాక్లెట్ని ఎవడు ఉంచుకుంటా, నేను ఉంచుకుంటాను అలా. ఇంకా అసలు అమ్మా ఇవన్నీ తీస్తున్నా నాకు సీరియస్ నాకైతే ఏడుపు వస్తుంది. అసలు ఇవన్నీ నేను ఎందుకు ఉంచుతున్నా కూడా నాకు తెలియదు, కానీ ఉంచుతున్నాను. ఇంకా చూపిస్తాను. చాక్లెట్ వ్రాప్ గైస్, ఎప్పుడో 3 years ఇప్పుడు ఈ ఫెబ్కి 3 years అవుతుంది. ఇది ఇలానే ఉంది నా దగ్గర. పడేయాలన్న కోపం వస్తున్నా పడేయలేకపోతున్నాను దాన్ని. ఇవి డబ్బాలు, ఇవి కాదు ఇంకా మీకు పైన నా స్ట్రీమర్ అని డబ్బా కనిపిస్తుంది, అది నా బర్త్డే అప్పుడు అన్నయ్య వాళ్ళు ఇచ్చారు, అట్లనే ఉంది. ఆ డబ్బా నేను అస్సలు పడేయట్లేదు. నేను ఇప్పుడు మా మమ్మీకి చెప్పాను, నువ్వు వెళ్ళేటప్పుడు ఆ డబ్బా ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టు అని చెప్పిన. మా మమ్మీ ఇంట్లో చెదలు వస్తుంది అంది, అయినా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టు. ఇక్కడ ఉంటే నేను నెక్స్ట్ హౌస్ షిఫ్ట్ అయినప్పుడు పడేయాల్సి వస్తుంది, నాకు అలా పడేయడానికి ఇష్టం లేదు. అని చూపిస్తాను. ఇది మమా ఎర్త్. నేను మమా ఎర్త్కి పిచ్ ఫ్యాన్ ఉంటుండే, ఇప్పుడు వాడట్లేదు అనుకోండి. ఇండియాలో ఉన్నప్పుడు ఫుల్లీ యూజ్ చేస్తుండే. బీట్రూట్ నాకు చాలా ఇష్టం. ఇది ఎక్స్పైర్ అయింది అయినా పడేయట్లేదు, దీన్ని ఇలానే ఉంటుంది నాతో పాటు, కొన్ని ఉండిపోవాలి అలా. బుక్స్, ఎన్ని బుక్స్ ఉంటాయో కూడా తెలియదు. మొబైల్ కేసెస్ ఇన్ని. ఆ ప్రేమ కూడా బతికాడు గేసి వీటన్నింటికి. చెప్పాను కదా స్ట్రీమర్ అండ్ డబ్బా. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేస్తాను. అసలు ఈ బాక్స్కి చిన్న గీత కూడా పడకుండా చూసుకున్నాను గైస్ నేను. అలా మంచి అట్లా ఉండిపోతుంది. ఇప్పుడు చూపిస్తాను ఆగండి. ఇది ప్రైమార్క్లో ఒక రోజు నేను గట్టి షాపింగ్ చేశాను. ఫస్ట్ టైం అసలు నేను ప్రైమార్క్లో తక్కువ చేసినప్పుడు ఈ బ్యాగ్ కొనుక్కున్నాను, ఇలానే ఉండిపోయింది. విక్టోరియా సీక్రెట్లో పర్ఫ్యూమ్స్ అనుకుంటా, సంథింగ్ ఏమో కొన్నాను. అది కూడా అంటే ఇవన్నీ నేను ఎందుకు చూపిస్తున్నానంటే, ఒకప్పుడు ఇవన్నీ కొనుక్కోవాలి అని అనుకున్నాను చాలా. సో అంటే నాకు తెలిసి నాకు యూకేలో బాగా నచ్చింది ఏదన్నా ఉంది అని అంటే, నేను ఏమైతే డ్రీమ్ చేశానో అవన్నీ నాకు ఇక్కడ ఫుల్ఫిల్ అవుతున్నాయి. దాంట్లో అంటే కొన్ని బ్రాండ్స్ ఇవన్నీ చిన్న థింగ్స్ లాగా అనిపించవచ్చు, బట్ చిన్న థింగ్స్ కాదు. మనం ఎంతో కష్టపడితే ఇవన్నీ వస్తాయి. సో నన్ను 80-90% డబ్బులు మొత్తం వాటి మీద పెడతారు. ఇప్పుడు చెప్తే నాకు ఇట్లా ఎమోషనల్ అనిపిస్తుంది. అంటే చిన్న మెటీరియల్ థింగ్సే, బట్ చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి. అందుకే ఇది పడేయలేదు, ఇలానే ఉంచుకున్నాను. వీటితో పాటు నేను కొనుక్కున్న గెస్ బ్యాగ్, ఇది కూడా పడేయలేదు, పేపర్ బ్యాగ్. ఇది ఇలానే ఉంచాను. ఇది నేను ఫస్టా సెకండా లేదు, ఇది నేను డియోర్లో కొన్నాను, లిప్ గ్లో కొన్నాను, అప్పుడు వచ్చింది. దీన్ని పడేయలేదు. డియోర్లో ఎన్ని బ్యాగ్స్ ఉంటే అన్ని బ్యాగ్స్ అలానే సేవ్ చేసి పెట్టాను. ఇవన్నీ స్ట్రీమర్ అండ్ బాక్సెస్, పడేయలేదు ఇవేమి కూడా. ఈ ఫ్లవర్ గైస్, ఇదైతే ఆకులు కూడా రాలిపోతున్నాయి. ఇది 3 years అవుతుంది, పడేయలేదు. ఈవెన్ దీనిలో చిన్న చుక్క రెక్క కూడా పోనివ్వట్లేదు. నేను చూపిస్తాను చూడండి మీకు. అంటే ఇంత ప్రతిదీ ఇట్లా దాచిపెట్టి పెట్టుకుంటాను. ఇంకా చాలా ఉండి తీస్తుంటే ఈ 2 yearsలో ఏమేమి జరిగిందో ఇట్లా నా కళ్ళ ముందు కనిపిస్తుంది. 2.5 yearsలో ఏం సేవ్ చేశానంటే ఇంత సేవ్ చేశాను నేను. మై హార్ట్ ఈస్ హెవీ అన్నమాట. ఇవన్నీ చూస్తుంటే ఇట్లా ఓవర్వెల్మింగ్ అనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం బాధ కూడా అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది, అన్నీ ఇట్లా మిక్స్డ్ ఎమోషన్స్ తిరుగుతున్నాయి నాకు. ఎవరైతే ఈ ఫేజ్లో ఉంటారో వాళ్ళకే తెలుస్తుంది ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ అని. సో నాకు అలాగా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ జారా డబ్బాలు. ఇప్పుడు నాకు తెలిసి వాటిని కూడా పడేయలేను నేను, అన్నీ బెడ్ కింద తోసేసేయడమే. ఇప్పుడు షూస్ డబ్బాలు ఉంటాయి, 5-6 బాక్సెస్ ఉన్నాయి గైస్. ఇప్పుడు అవన్నీ 5-6 బాక్సెస్ ఇలా 3 layers పెట్టేస్తున్నాయి నా దగ్గర. ఇప్పుడు అవన్నీ నేను అంటే నేను ఒక్కదాన్ని ఉంటాను కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు, రూమ్ మొత్తం పర్చేసుకుంటాను, వాటిని చూసుకుంటూ మురిసిపోతాను. కానీ ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు వస్తే రూమ్లో స్పేస్ టైట్ అయిపోద్ది. ఇప్పుడు అవన్నీ తీసి లోపలికి దొబ్బాలి. నాకు అవన్నీ ముట్టాలంటే భయం వేస్తున్నారు, ఇంత మంచిగా ఉంటుండే కదా అని, బట్ తీయాలి తప్పదు. అలాంటి పనులు చేయకూడదు. అన్ని మెమొరీస్ని ఉంచుకోకండి గైస్, ట్రాష్లో పడేయాలి కొన్ని దాంట్లో అది. సో ఇది నా స్టోరీ. ఇప్పుడు ఇవన్నీ సర్దాక మళ్ళీ రూమ్ మొత్తం క్లీన్ అయ్యాక చూపిస్తాను నేను. ఓకే, బాయ్. అన్నీ సర్దుతున్నాను కదా. సో నాకు ఇప్పుడు ఇంకొక ఐటెం కూడా దొరికింది. అసలు నేను ఇప్పటివరకు వేసుకోలేదు, అంటే సెట్ అవ్వలేదు. నేను దసరా రోజు వేసుకుందామని తీసుకున్నాను, బట్ ఆ అవుట్ఫిట్ సరిగ్గా కుట్టలేదు, దానివల్ల నేను వేసుకోలేకపోయాను. ఎంత బాగుంటుంది తెలుసా, నాకు కుందన్ జ్యువెలరీ చాలా ఇష్టం. ఇది సెట్ అవ్వట్లేదు, బట్ చాలా
బెస్ట్ క్వాలిటీ అసలు ఇది. కొంచెం నేను కొంచెం సన్నగా అయ్యాను, సన్నగానే ఉంటాను అనుకోండి. కొంచెం ఇలా నెక్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే సూపర్ వస్తుంది. నాకు కూడా బాగుంది, అవుట్ఫిట్ వేసుకుంటే వస్తుంది, ఎంత ఎక్సలెంట్. బట్ నేను ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను నా దసరా. అసలు నేను దసరా వీడియోనే పోస్ట్ చేయలేదు, నాకు అవుట్ఫిట్ నచ్చలేదు కాబట్టి అసలు నేను దసరా వీడియో ఇప్పటివరకు కూడా పోస్ట్ చేయట్లేదు గైస్. ప్యూర్ అంతా. అండ్ పాపడ్ బిల్ల కూడా పెట్టుకున్నాను అనుకుంటారు. ఇదే పెట్టుకున్నాను, ఇంకొకటి పెట్టుకున్నాను తెలియదు. క్యూట్ మీ. సో అది ఈ స్టోరీ, ఇది ఇష్టం. మీలో ఎవరికైనా డాండ్రఫ్ ఉంటే, ఎక్స్ట్రీమ్ డాండ్రఫ్ ఉంటే మీరు కాయాలో ఇది యూస్ చేయండి. కాయా హెయిర్ క్లినిక్స్ ఉంటుంది కదా, కాయా క్లినిక్. సో దాంట్లో ఇది లోషన్ అండ్ దీంతోపాటు షాంపూ కూడా ఉంటుంది. సో మీరు ఈ డియో యూస్ చేయండి, 2 టైమ్స్కి మీకు సూపర్ రిజల్ట్ వస్తుంది. నాకు కూడా ఇలా పెచ్చులు ఉంటుండే డాండ్రఫ్ ఒక టైంలో, బట్ నేను ఇది యూస్ చేశాను. ఫస్ట్ యూస్కి 80% పోయింది, సెకండ్ దానికి ఫుల్ పోయింది. సో ఇది నైట్ టైం లోషన్ అప్లై చేసుకోవాలి. మార్నింగ్ లేచాక ఇదే దాంతో షాంపూతో హెయిర్ వాష్ చేస్తే రిజల్ట్స్ బాగుంటుంది. సో ఇప్పుడు ఇది కూడా దొరికింది గైస్, లోపలన్నీ తీస్తుంటే. ఇది కూడా యూస్ చేయండి, బాగుంటుంది. ఇది కాయది బడ్జెట్ ఫ్రెండ్లీ, అంత ఎక్స్పెన్సివ్ కూడా ఏం కాదు ఇది. దీంట్లో ఇంకా ఎక్స్పెన్సివ్ది కూడా ఉంటుంది, కానీ అంత అవసరం లేదు. ఇదైతే పర్ఫెక్ట్. చూడండి, కాయా హెయిర్. ఇఫ్ లండన్లో ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తే, యూకేలో ఉన్న వాళ్ళు చూస్తే, మీరు కొరియన్ ప్రోడక్ట్స్కి ఫ్యాన్ అయితే ఒక స్టోర్ ఉంటుంది ప్యూర్ సియోల్ అని. దీంట్లో అన్ని కొరియన్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. స్కిన్ కేర్ ఉంటుంది, కాస్మెటిక్స్ కూడా ఉంటాయి అనుకుంటా. స్కిన్ కేర్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, ట్రై చేయండి. ప్యూర్ సియోల్ బాగుంటుంది. నేను నా షీట్ మాస్క్ ఎక్కువ దీంట్లోనే తీసుకుంటాను. ఇవి లండన్లో ఉంది, బర్మింగంలో ఉంది, ఇంకొకటి ఆన్లైన్ కూడా ఆర్డర్ చేసుకోండి, చాలా బాగుంటాయి ప్యూర్ సియోల్. నేను కొరియన్ ఫ్యాన్ కాదు, కానీ ఈ ప్రోడక్ట్స్ మాత్రం మంచిగా వర్క్ అవుతాయి గైస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి టిప్స్కి నాకు అడగండి, చెప్తాను. కొన్ని అన్నీ అంటే చెప్పలేను అనుకోండి, నాకు తెలిసినవి చెప్తాను. నా బర్త్డే అప్పుడు ఇది నరి ఇచ్చిన పర్ఫ్యూమ్, ఇది ర్యాప్, ఈ బ్యాగ్ కూడా నేను పడేయట్లేదు. ఇంకా చాలా ఉంటాయి. అక్కడ మీ కెమెరా ఉందా, ఆ కెమెరాలో చిన్న చుక్క కూడా పోనివ్వలేదు. అవన్నీ పైన అక్కడ మీ గ్రీన్ కలర్ ఒకటి బ్యాగ్ కనిపిస్తుందా, పైన ఉంటుంది, దాని లోపల ఉంటాయి అన్నీ. అంటే అప్పుడప్పుడు అనిపిస్తాయి ఇట్లా అమ్మో ఈమె ఫుల్ కోపం అట్లా ఇట్లా నాకు అనిపిస్తుంది. అంటే నేను చిన్న వస్తువులే పడలేను, నేను చిన్న వస్తువులే నేను తిట్టుకోలేను. అలాంటి ఇంకొక పర్సన్ నేను ఎలా తిట్టుకుంటాను, అలా ఎందుకు అనుకుంటారో తెలియదు. బట్ సాఫ్ట్ హార్ట్ గైస్, డెలికేట్ హార్ట్. ఏంటో నేను టైంలో సోకులు గైస్. నేను ట్రెడిషనల్ వేసుకోండి. देसी 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 दिल मेरा तोड़ दिया तूने छोड़ दिया, जिसे आज मैंने ब्रेकअप कर लिया, सुबह सवेरे उठ के मैंने ये सब कर लिया. एक्वा बैलेंस मास्क.